ఇది టాప్ 10 కులాలు తీశాడు. అందులో ఎమ్మెల్యే ఒక కులం అయితే మిగతా కులాలకి చైర్పర్సనా, మేయరా, డిప్యూటీ చైర్పర్సనా ఆ సంఖ్య వారీగా ఇచ్చుకొచ్చాడు పదవులు. బీసీలకి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చాడు, ఎస్సీ ఎస్టీలకి జనరల్ సీట్లు ఇచ్చాడు. ఇవన్నీ చేసినటువంటి సందర్భంలో తను చేసిన తప్పు ఏంటంటే ఎమ్మెల్యేలకు వదిలేయటం. గ్రౌండ్ లెవెల్లో పార్టీ రాష్ట్ర స్థాయిలో నిర్ణయించుకోకుండా కింద వదిలేసేటప్పటికి వీళ్ళు ఏం చేశారు, ఎలాంటి వాళ్ళని తీసుకోవాలని జగన్ ఉద్దేశం, ఆయా సామాజిక వర్గాల్లో ఆయా కులాల్లో బలమైన పాత్ర పోషించే వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఆ కులంలో వాడు వచ్చినప్పుడు ఆ కులం వాళ్ళందరినీ ప్రభావితం చేసేవాడు, ఆ కులపు ఒట్టిటి వస్తాయని అతను అంచనా వేసుకున్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు, ఎమ్మెల్యేలు తెలివిగా తన దగ్గర పనిచేసేటటువంటి ఒక ఆయన బిర్యానీ తెచ్చిపెట్టి ఆయనకి ఇచ్చారు టికెట్, ఇంకొక అతను ఇంట్లో పని మనిషికి ఇచ్చారు టికెట్. సామాజిక వర్గాలు జగన్ చెప్పిన వాళ్ళే, కానీ వాళ్ళు జనాల్ని ప్రభావితం చేసేవాళ్ళు కాదు. దీనివల్ల ఏమైంది, నేను ఈ కులంలో ఇన్నేళ్ల నుంచి కొట్లాడుకుంటుంటే నాకు అవకాశం ఇవ్వలేదు కానీ నా కులానికి ఇచ్చానంటున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో ఆ కులనాయకుడు దూరం అయ్యాడు. రెండో పక్కన ఈ ఎమ్మెల్యే ఉద్దేశం ఏంటి, ఇట్లాంటి బలమైనోడు వస్తే కనుక రేపు పొద్దున తనకి సీటుకి ఎర్త్ అవుతుంది, తనకంటే బలమైనోడుగా తయారవుతాడని చెప్పేసి ఇట్లాగా తన మాట చెప్పు చేతల్లో వినేవాళ్ళని పెట్టుకున్నాడు. దానివల్ల పేరుకేమో సామాజిక సమీకరణ,